అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రపంచ దేశాలకు సైతం స్ఫూర్తిదాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని కొత్తపేట సెంటర్ పంచాయతీ కార్యాలయం ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొన్ని దేశాల్లో వారు రూపొందించుకున్న రాజ్యాంగం విఫలమైందని, అంబేద్కర్ రాజ్యాంగం నేటికి అమలు కావటం ఆయన దూరదృష్టి వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని సత్యానందరావు పిలుపునిచ్చారు. మరి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం, వారు మన దేశానికి చేసిన సేవ, మనకు అందించిన రాజ్యాంగం రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోనే అతి గొప్ప పెద్ద రాజ్యాంగం మంది. అటువంటి రాజ్యాంగం నేటికి కూడా పరిడవిల్లుతా ఉంది. దేశానికి దశ నిర్దేశం చేస్తూ ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంది. అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ మహాశయుడు. వారి అడుగుజాడల్లో వారి ఆశయ సాధన కోసం ఏ మౌలిక సిద్ధాంతాలను అయితే ఆయన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో, ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారం ప్రభుత్వాలు, పాలకులు పరిపాలించినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందరూ కూడా ఉన్నారు. దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కడైతే రాజ్యాంగాన్ని గౌరవించలేదో, రాజ్యాంగాన్ని అమలు చేయలేదో, రాజ్యాంగం ప్రకారం నడవట్లేదో అక్కడ ప్రజలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. దేశం కూడా నష్టపోతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. మనందరూ ఒకటే అందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అప్పుడే మన దేశాన్ని మనం గౌరవించుకున్నాడు. అంబేద్కర్ గారు కోరుకున్నది కూడా అదే. వారికైనా ఘనమైన నివాళులు ఎలా అర్పిస్తూ ఉన్నాము అంటే అది వారు అందించిన రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్టే. అంత గొప్ప రాజ్యాంగం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మత వర్గ రహితంగా, ప్రాంతీయ భాషా భేదాలు లేకుండా